ఇప్పటికో నష్టపరిహారం చెల్లించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయే రైతులకు పరిహారం ఇవ్వకపోవడం నష్టపోయే రైతులకు పరిహారం ఇవ్వకపోవడం ఇప్పుడు కూడా నష్టపోయే రైతులకు పరిహారం ఇవ్వాలి నష్టపోయిన రైతులకు పరిహారం తుఫాన్ వచ్చి 15 రోజులు అవుతుంది నష్టపరిహారం చెల్లించకపో పోయిన సంవత్సరం కేంద్ర వాతావరణ శాఖ వాళ్ళు ఈ సంవత్సరం ఎల్నీలో ప్రభావంతో దక్షిణ భారతదేశంలో సరిగా వర్షాలు పడవని ప్రకటించడం జరిగింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోవడం వల్ల సోమశిలలో 30 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. అలాగే ఏ విధమైనటువంటి సహాయక చర్యలు కేంద్రాన్ని కోరడం లేదు. ఈ పరిస్థితుల్లో నిన్నటి దాకా వర్షాలు సరిగా లేక కరువుతో ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు వర్షాలు కూడా పడి ఇబ్బంది పడుతున్నాము. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కానివ్వండి, అలాగే ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉండే జనానికి కానీ ఏ విధమైన సహాయం చేయలేదు. మేము సూళ్లూరుపేట ఆ ప్రాంతాల్లో తిరిగితే ఈ క్యాంపుల్లో పెట్టిన వాళ్ళకి 2 రోజులు 3 రోజులు గుడ్డలు ఇవ్వలేదు, కనీసం సరైన నీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళకి పెట్టిన భోజనం కూడా పాసిపోయింది పెట్టారు. ఇలాంటి తప్పుడు వైఖరితోటి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు కలిసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తప్పుడు వైఖరిని తిప్పికొట్టాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ఈనాడు ధర్నా జరపాలని చెప్పని ప్రధానమైన 10-12 డిమాండ్లతోటి రావడం జరిగింది. అందులో ప్రధానమైన డిమాండు ఈ కరువుని రాష్ట్రతో నేడు దెబ్బతిన్న రైతాంగం, అదే రకంగా పట్టణాలు పరిస్థితి గురించి నాయకులంతా కూడా క్షుణ్ణంగా వివరించారు. బట్ అయితే నెల్లూరు టౌన్లో 28 వార్డులో 24 వార్డులు దెబ్బతిన్నాయి. 24 వార్డులు మేము తిరిగాం, పూర్తిగా చూసాం. నేను ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. పోయినసారి అదే రకంగా వరద తుఫాను వస్తే కొంచెం ఇళ్ళు తడిస్తే 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు పక్క రోజుకి ఇచ్చాడు. 4,000 రూపాయలు, అదే 30 కేజీల బియ్యం, 2 కేజీల ఉల్లగడ్డలు, 4 కేజీల ఎర్రగడ్డలు, 2 కేజీల నూనె అన్నీ ఇచ్చాడు పక్క రోజు. ఈరోజు తుఫాను పోయి వారం అయితే ఇప్పుడు ఇచ్చేస్తున్నారంట వాళ్ళ అంచనాలకి. ఒకరుంటే 1000, ఇద్దరుంటే 2,500 అంట. మీ అమ్మ మొగుడు తీస్తున్నారా? ప్రజల డబ్బు ఇది. ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, పట్టించుకోలేదు. ఇల్లు పడిపోతే ఎంత ఇస్తామని చెప్పడం లేదు. కేవలం వైసీపీ వాళ్ళ ఇళ్ళకి మాత్రమే, అది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈరోజు వేపదొరలు అడిగాను, కనీసం 10 ఇళ్ళకి ఇచ్చి వైసీపీ చెప్పిన ఇల్లు ఇచ్చి 100 ఇళ్ళు ఉంటే మిగతా వెళ్ళిపోయారు. ఎక్కడా జవాబు లేదు, ఇచ్చేది లేదు. రైతాంగం నాశనం అయిపోయింది, ఇల్లు నాశనం అయిపోయింది. రోజు కూలికి పోయి ఇళ్ళలో బతికే వాళ్ళ పరిస్థితి, కూలికి పోలేక, కూలీ లేక, ఇంట్లో ఉండలేక, వర్షాలకు బతకలేక అనేక ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళు చాలామందికి అన్ని పార్టీలు మేము భోజనాలు పెట్టడం జరిగింది. అనిల్ ఎక్కడా కనపడలే, అనిల్ ఊర్లో లేడు, ఒక అన్నం పట్ల లేదు. మళ్ళీ వేరే వాళ్ళు విమర్శిస్తారు. మేము ముందే చెప్పాం, ఈ వర్షాలు వస్తున్నాయి, కాలువలు పూడికలు తీయండి అని ముందే చెప్పాం. పాపం అనిల్ గారు పాపం నిద్రపోతున్నారు. అంటే ఆయనకి ఎక్కడ పోటీ చేసి తెలియదు ఇంకా. అందుకని ఆయన తుఫాను పోయిన తర్వాత పూడికలు తీస్తాను. ఇప్పుడు చూశాను నేను. ఇది చాలా తెలియగల పని. ఇది తుఫాను పోయిన తర్వాత తీయటం. ట్రంక్ రోడ్డు మునిగిపోయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీరు వచ్చిన ఇంటికి 5,000, 30 కేజీల బియ్యం, మిగతాది నిత్యావసర సరుకులు 1 నెలకు సరిపోయేటట్టు. అదే రకంగా ఒక గుడిసె పడిపోతే వాళ్ళకి 10,000,
రేకుళ్ళు పడిపోతే 25,000, మిద్దిళ్ళు పడిపోతే 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో మేమంతా కలిసి కలెక్టర్ ఆఫీస్ని ఈసారి ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. నేను అనిల్ గారిని ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకెట్టా తెలియదు పరిస్థితులు, మీ రూల్ నుంచి బయటికి రారు, మీకు అర్థం కాదు. మీరు టిక్కెట్లు కొట్టుకుంటున్నారు ఇక్కడ, నేను ఎక్కడ నువ్వెక్కడని. మీరు ఎక్కడ గెలవరా అబ్బాయి, మీరు ఎక్కడ టిక్కెట్ వేసినా గెలవరు, మీరు గెలిచేది లేదు. నేను అనిల్ ఒకటే అడుగుతున్నా, నెల్లూరులో నువ్వేం చేయలే, దమ్ముంటే నువ్వు మగాడు అయితే నెల్లూరు టౌన్లో పోటీ చేయి. నేను సవాల్ వేసేస్తున్నా, నువ్వు సేకరించు దమ్ముంటే. అంతేకాని లేదా ముందు పేద ముందు సేవ చేయి, వాళ్ళకి ఏం కావాలో తిరుగు, వాళ్ళకి ఇవ్వు. నేను ఎన్నిలో పోటీ చేయట్లేదు, నువ్వు కనపడకుండా దాముకునేది కాదు. ఇన్ని ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఐక్యత మాలో ఉన్నంత వరకు మీ అంతా చూస్తాం. వైసీపీని పట్టుకుని వదలం. మీరు పేదరికి పరిహారం ఇచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగద్దని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.